తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల విలువైనవి లభించాయి. నిన్న హైదరాబాద్లో నిజాంపేటలో 17 కేజీల బంగారం 75 కేజీల వెండిని పట్టుకున్నారు. ఈ రేంజ్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఇక పోలీసులు తెలంగాణ సరిహద్దుల వెంట చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి అటుగా వెళ్లే వాహనాల్ని అడ్డుకొని చెక్ చేస్తూ ఉన్నారు. సామాన్యుల నుంచి సంపన్నులు, వీఐపీలు, మంత్రులు చివరకు సీఎం వాహనాన్ని కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. అందుకే పోలీసులకు భారీగా విలువైనవి లభిస్తున్నాయి. అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు 480.25 కోట్లకు పైగా విలువైన బంగారము, వెండి, క్యాష్, మద్యం, మత్తు పదార్థాలు, కుక్కర్లు, మిక్సీల వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ తనిఖీలు నెలాఖరు వరకు జరగనున్న. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అక్రమాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తనిఖీలు మరింత జోరుగా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు ఇప్పటి వరకు 3 కోట్ల విలువైన 84,400 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి 88 కేసులు రాసి 23 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 75 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఇంత మద్యము, డబ్బు, నగదుకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు విపరీతంగా ముమ్మరంగా కూడా చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల లోపల కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలైనప్పుడు ఇప్పటి వరకు దాదాపు 500 కోట్లు మద్యము, అదేవిధంగా డబ్బు, వస్తువుల రూపంలో కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఏ వ్యక్తి అయినా కూడా బయటకు వెళ్ళి 50,000కు మించి కూడా క్యారీ చేసే ఆధారాన్ని చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అక్రమంగా డబ్బు తరలిస్తున్న వారు కావచ్చు, లేకపోతే సరైన ఆధారాలు చూపించని వారి నుండి కూడా దాదాపు ఇప్పటి వరకు 500 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టుపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో 103 కోట్లు మాత్రమే డబ్బు అక్కడ దొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఎలక్షన్కి ఇంకా నెల రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే దాదాపు 500 కోట్ల వరకు కూడా నగదులు పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఎలక్షన్ షెడ్యూల్ కన్నా ముందే ఎలక్షన్ కోడ్ కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలు కూడా 11 మంది ఉన్నతాధికారులను కూడా ఎలక్షన్ డ్యూటీల నుండి విధుల నుండి తప్పించి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న నిజాంపేటలో 17 కేజీల బంగారం, అదేవిధంగా 80 కిలోల వెండిని కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక కారులో 3,05,00,000 నగదును పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బొల్లారం దగ్గర 1000 కిలోల గంజాయిని కూడా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 750 కిలోల గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి. ఓవరాల్ ఎక్కడ దొరికితే అక్కడ కూడా ఇటు బంగారం రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఇతర వస్తువుల రూపంలో కూడా పోలీసులకు భారీ ఎత్తున కూడా నగదు కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వీటన్నింటినీ అధికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ఇటు ఓటర్లను ప్రభావితం చేయకుండా కూడా భారీ రాష్ట్రంలోకి ఇటు మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు కూడా వస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారికి సహాయం చేసేందుకు కేంద్ర బలగాలు కూడా రాష్ట్రానికి 20,000 వరకు కూడా 20,000 బలగాలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలక్షన్లు ఎప్పటికప్పుడు కూడా సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటు అధికార పార్టీ, విపక్ష పార్టీ నాయకుల వాహనాలు ఆపి మరి కూడా తనిఖీలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో డబ్బుకు మద్యానికి ప్రియారిటీ లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాటు జరుగుతుంటే కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 500 కోట్లు ఇప్పటి వరకు పట్టుబడింది. ఇంకా ఎలక్షన్కి 1 నెల రోజుల టైంలో 1000 కోట్లు కూడా దాటిపోయే పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నాయకులు ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్న. ఇటు కర్ణాటకలో 45 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా నిన్న మొన్న వరకు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్రమంగా డబ్బు, మద్యాన్ని కూడా నిల్వ చేసి మనీ లాండరింగ్ పాల్పడుతున్న కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు కూడా ఇటు నాయకుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు కటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఈ డబ్బుకు ప్రియారిటీ లేకుండా కూడా అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో అన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, నార్కోటిక్ అధికారులు కావచ్చు, ఐటీ శాఖ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా దాదాపు 17 శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ డ్యూటీ నిర్వహిస్తూ ఇటు డబ్బును మద్యానికి ప్రియారిటీ లేకుండా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైనా 50,000కు మించి రవాణా
రవాణా చేసే వారు తప్పకుండా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎవరైనా ఆధారాలు చూపించకపోతే వారి అమౌంట్ని కూడా సీజ్ చేసి ఆ కేసులో అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున రాష్ట్రంలో నగదు డబ్బు కూడా పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న ఇక్కడ 3 కోట్ల విలువ చేసే చీరలు కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక కార్లు 3 కోట్ల 5 లక్షల రూపాయలను పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా అనుమతి లేకుండా తరలిస్తున్నాడు బంగారాన్ని కూడా భారీ ఎత్తున పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 102 కిలోల గంజాయిని పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా ఈ విధంగా ఓటర్లను మభ్యపెట్టేందుకు కూడా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వేరే విధంగా ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాటిని అన్ని అరికట్టేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టు కూడా మనం చెప్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే కాస్టెస్ట్ ఎన్నిక కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో భారీ ఎత్తున కూడా డబ్బుకు ప్రాబల్యం పెరిగినట్టు కూడా ఈసీగా కంప్లీట్ అయిన నేపథ్యంలో వీటన్నిటిపై ఫోకస్ పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసీ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ని విడుదల చేసే ముందు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. 3 రోజుల పాటు కూడా వివిధ రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులతో కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితుల్లో భారీ ఎత్తున కూడా కంప్లీట్ వచ్చిన నేపథ్యంలో ఈసీ కూడా ఈసారి ఫుల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 13 మంది ఉన్నతాధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఇటు డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసే యోజన కూడా ఈసీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ డబ్బును అరికట్టేందుకు అని ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.